వ్యవసాయ మంత్రిత్వ శాఖ మరియు దూరదర్శన్. రైతు నేస్తం రైతు నేస్తం రా, ఓ రైతు నేస్తం రైతు నేస్తం రైతు నేస్తం రా. నమస్కారం. రైతు నేస్తం కార్యక్రమానికి స్వాగతం. రైతులందరికీ జాతీయ రైతు దినోత్సవ శుభాకాంక్షలు. దేశానికి వెన్నుముక రైతు. రైతులు అహర్నిశలు కష్టపడితే తప్ప మనం తినే కంచంలోకి అన్నం రాదు. రైతు సేవలకి గుర్తుగా ప్రతి ఏటా డిసెంబర్ 23వ తేదీన దేశవ్యాప్తంగా రైతు దినోత్సవం జరుపుకుంటాం. జాతీయ రైతు దినోత్సవాన్ని ప్రతి ఏటా డిసెంబర్ 23వ తేదీన దేశవ్యాప్తంగా జరుపుకుంటాం. ఎందుకంటే రైతు లేనిదే ఈరోజు మనిషి లేడు. రైతు అహర్నిశలు కష్టపడితే తప్ప మనం తినే కంచంలోకి అన్నం రాదు. ఈరోజు దేశమంతా ఆరోగ్యంగా కడుపు నిండా అన్నం తింటుంది అంటే అది రైతు వల్లే. అలాంటి రైతు 6 నెలలు కష్టపడినా శ్రమ అంతా చేతికి దక్కుతుందనే నమ్మకం లేదు. అయినా సరే రైతులు మాత్రం అటు ప్రకృతి మీద ఇటు ప్రభుత్వం మీద భారం వేసి జీవనం సాగిస్తున్నారు. ఓవైపు అతివృష్టి, మరోవైపు అనావృష్టి అనునిత్యం వెంటాడుతూనే ఉన్నాయి. అన్నదాతల జీవితాలకు భరోసా లేని పరిస్థితి తెస్తున్నాయి. వీటి నుండి గట్టెక్కేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తన వంతు ప్రయత్నం చేస్తున్నాయి. దేశానికి రైతు వెన్నెముక. ఈ రోజున కడుపు నిండా అన్నం తింటున్నామంటే అది రైతు చలవే. అలాంటి రైతు పగలు రాత్రి శ్రమించి పంట పండించినా అది చేతికి అందుతుందనే నమ్మకం లేదు. అయినా సరే రైతులు మాత్రం కుంగిపోకుండా ఈ ఏడు కాకపోతే వచ్చే ఏడాదైనా ప్రకృతి కరుణించకపోతుందా, పంట చేతికి అందకపోతుందా అనే ఒక చిన్న ఆశతో జీవనం సాగిస్తున్నారు. అందుకే ఆ రైతు కోసం ప్రతి ఏటా డిసెంబర్ 23వ తేదీన దేశవ్యాప్తంగా రైతు దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. రైతులకు వ్యవసాయంపై అవగాహన పెంచటం, వ్యవసాయ రంగంలో వస్తున్న కొత్త విధానాలను తెలియచెప్పటం, తక్కువ పెట్టుబడితో అధిక ఉత్పత్తిని సాధించేందుకు వైజ్ఞానిక వ్యవసాయంపై ప్రచారం చేయడం జాతీయ రైతు దినోత్సవ లక్ష్యం. ఈ సందర్భంగా వ్యవసాయాన్ని లాభసాటిగా చేస్తున్న కొందరు అభ్యుదయ రైతుల గురించి ఈవేళ తెలుసుకుందాం. ఆరుగాలం కష్టపడినా శ్రమంతా చేతికి దక్కుతుందనే ధీమా లేదు. అయినా రైతులు మాత్రం అటు ప్రకృతి మీద ఇటు ప్రభుత్వం మీద భారం వేసి సాగు చేస్తున్నారు. ఓవైపు అతివృష్టి, మరోవైపు అనావృష్టి అనునిత్యం వెంటాడుతూ అన్నదాతల జీవితాలకు భరోసా లేని పరిస్థితి తెస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో కొందరు రైతులు తెలివిగా వ్యవసాయం చేస్తున్నారు. ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొంతమంది రైతులు అంతర పంటలతో సాగు చేస్తూ అదరగొడుతున్నారు. ముఖ్యంగా పామాయిల్ నూనెకు ప్రపంచంలో అధిక డిమాండ్ ఉంది. మన దేశం అధికంగా దిగుమతులపైనే ఆధారపడుతోంది. ఈ నేపథ్యంలోనే పామాయిల్ దిగుబడిని పెంచాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సాహకాలు అందివ్వడంతో చాలామంది రైతులు పామాయిల్ తోటలను నాటారు. ముఖ్యంగా తెలంగాణలో 3-4 ఏళ్లుగా సాగు విస్తీర్ణం పెరిగింది. అయితే ఈ పంట నుంచి దిగుబడి రావాలంటే 3 ఏళ్ల పాటు ఆగాల్సి ఉంటుంది. అందుకే చాలామంది రైతులు ఈ తోటల్లో మొక్కల మధ్య దూరాన్ని ఉపయోగించి అంతర పంటలు సాగు చేపట్టి అదనపు ఆదాయం పొందుతున్నారు. ఇలా పొందుతున్న వారిలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన రైతులు చాలామంది ఉన్నారు. ముఖ్యంగా మార్కెట్లో అధిక డిమాండ్ ఉన్న మునగను పామాయిల్ తోటల్లో అంతర పంటగా సాగు చేస్తున్నారు. ప్రస్తుతం కొందరి తోటల్లో దిగుబడి వస్తూ ఉండగా మరికొందరి తోటల్లో మునగ చెట్లు ఇప్పుడిప్పుడే పూత దశకు వచ్చాయి. అంతర పంటలతో అదనపు ఆదాయం పొందుతున్న రైతుల అనుభవాల గురించి వారి మాటల్లోనే తెలుసుకుందాం.
మేము పామాయిల్ సాగు ప్రభుత్వం యొక్క ప్రోత్సాహంతో వేయటం జరిగింది. మరి ప్రభుత్వం వారిచ్చే సూచనలు, సలహాలు, ఉద్యానవన శాఖ వారిచ్చే సలహాల మేరకు భద్రాద్రి జిల్లా కలెక్టర్ గారు మునగ సాగు మీద ప్రత్యేకమైన శ్రద్ధ చూపించి వారు బాధ్యతలు తీసుకున్న తర్వాత అందరు రైతులు కూడా ఎక్కువ శాతం మునగ వేస్తే మంచిదని చెప్పి ఉద్యానవన శాఖ ఉన్నతాధికారులు మమ్మల్ని ప్రోత్సహించడం, మరి అంతర్ పంటగా ఈ పామాయిల్కి అంతర్ పంటగా మునగ వేయటం జరిగింది. పామాయిల్లో మధ్యసాలలు వేస్తే సుమారు ఒక 10 నుంచి 14 ఎకరాల నికరం మునగ సాగు వచ్చింది. దాంట్లో ఇప్పటికి మేము పెట్టిన ఖర్చు లెస్ దాన్ 1 lakh. అన్నిటికీ నాటడానికి కూలీలు కానీ, మిగతా ఎరువులకు కానీ, నేను డ్రిప్ పెట్టిన వీటికి కూడా డ్రిప్ ద్వారా నీళ్ళు అందించడం జరుగుతూ ఉన్నది. కలెక్టర్ గారి సూచనల మేరకు ఉద్యానవన శాఖ అధికారుల సహకారంతో వేయటం జరిగింది. ఇది లాభసాటిగా ఉంటుందనే నమ్మకంతో ముందుకెళ్తా ఉన్నాం. మాకు ముఖ్యంగా ఈ మునగ సాగు వైపు మళ్ళడానికి గల కారణం ఏంటంటే, కలెక్టర్ గారు ప్రతి మీటింగులో కూడా మునగకున్న ఉపయోగాలు ఏంటి, మునగ తినడం వల్ల ప్రజలు కలిగే లాభాలు ఏంటి అని ప్రతిసారి మనకు చెప్పడం వల్ల ఒక చదువుకున్న వాళ్ళుగా మనం కూడా ఎందుకు దాన్ని చేయూతనీయకూడదనే ఉద్దేశంతో మునగ సాగు చేయడం జరుగుతుంది. మనం అంటే లాభ నష్టాలు అనేవి దైవాతీతాలు. మనకు అది లాభం ఎంత వస్తుందంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా మనకు చెప్పారు. 1 లక్ష అంటారు, 2 లక్షలు అంటారు, 3 లక్షలు అంటున్నారు. మరి మేమైతే ఏ రోజున లాభం గురించి ఆలోచించకుండానే మునగేసాం. మరి ఒక 7,000 నుంచి 8,000 మొక్క ఉంటుంది ఇందులో మాకు. సో మేము ఏమనుకుంటున్నామంటే ఈ మునగ సాగులో కాయ కోత అయిపోయిన తర్వాత ఆకును కూడా మనం తీసేసి ఆకును డ్రై చేసి పౌడర్గా కన్వర్ట్ చేసి మనం దాన్ని కూడా మార్కెట్ చేయాలనుకుంటున్నాం. ఎందుకంటే మునగలో ఉండే విశేషమైనటువంటి ఔషధ గుణాలు కలిగిన మొక్కల్లో ఇది ఒక మొక్కగా మనం తెలుసుకున్నాం కాబట్టి దాన్ని కేవలం కాయకే పరిమితం చేయకుండా మనం ఆకులను కూడా తీసుకోవాలనుకుంటున్నాం. ఈ రాలిపోయిన ఆకు వల్ల కూడా భూసారం పెరుగుతుంది. దాన్ని మాకు ఆయిల్ పామ్కి ఎంతో ఉపయోగకరమైన ఉద్దేశంతో మేము మునగేసుకోవడం జరిగింది. ప్రకృతి వ్యవసాయంతో నేల తల్లి నుదుటిన పచ్చటి బొట్టు పెడుతున్నారు మంచిర్యాల జిల్లాకు చెందిన ఓ రైతు. రసాయన ఎరువులతో సాగు చేసి విసిగి వేసారన ఈయన కొన్నేళ్లుగా సేంద్రియ వ్యవసాయం చేస్తున్నారు. అంతేకాదు పలు రైతులతో కూడా సేంద్రియ పద్ధతిలో పలు పంటలను సాగు చేయిస్తున్నారు. వీరంతా తక్కువ పెట్టుబడితో అధిక లాభాలను ఆర్జిస్తూ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు సాధిస్తున్నారు. వీటికి తోడు అవి రసాయన రహితం కావడంతో ఈ రైతు పండించిన పంటకు చుట్టుపక్కల మార్కెట్టులో మంచి డిమాండ్ ఏర్పడింది. దీనిని చూసిన తోటి రైతులు సైతం ఆయన బాటలోనే నడుస్తున్నారు. పసుపు పంట ఇది వెరైటీ కోయంబత్తూరుని తీసుకురావడం జరిగింది. మా స్నేహితుని దగ్గర దాదాపు 3 సంవత్సరాల నుంచి తీసుకున్న తర్వాత స్వయంగా నేను దాన్నే డెవలప్ చేసుకుంటూ నెమ్మదిగా వస్తున్నాను. అది ఇప్పుడు సుమారు 6 ఎకరం వేసాను. గతంలో 5 గుంటలు 10 గుంటలు వేసాము. మంచి దిగుబడి వస్తున్నది. దీనికి నాణ్యత కూడా చాలా బాగుంది. మనం టెస్ట్ చేయిస్తే సుమారు 6.5 వచ్చింది కొర్కమిన్ పర్సెంటేజ్. ఇన్ఆర్గానిక్ చేస్తే కేవలం 2 నుంచి 3% వస్తున్నది. ఇది 6.5% రావడము చాలా అద్భుతంగా అనిపించింది. వెరైటీ డిమాండ్ ఉంది. అదేవిధంగా కొర్కమిన్ ఎంత ఎక్కువ ఉంటే అంత వాల్యూ ఉంటుంది. దీన్ని ముఖ్యంగా కాస్మెటిక్స్ తర్వాత మందులలో ఇది వాడుతుంటారు. దానికోసం ఇది మంచి చేయాలని చెప్పి రైతులను ప్రోత్సహిస్తున్నాం. దిగుబడి సుమారు గతంలో మనం చూసాం 5 నుంచి 10 క్వింటాలు వచ్చేది. ఇవాళ సుమారు ఎకరానికి 30 క్వింటాల దాకా కూడా దిగుబడి వస్తున్నది. కాబట్టి దీన్ని రైతులకు పేర్చాలని చెప్పి మేము ప్రోత్సహిస్తున్నాం. ఈ మామిడి పంట నుంచి ఒక డిఫరెంట్గా సమీకృత వ్యవసాయం ఎట్లా చేయాలనే ఉద్దేశంతో నేను వ్యవసాయంలోకి రావడం జరిగింది. ఈ మామిడి పంట పండిస్తూనే ముందుగా మామిడి తోటల సమీకృత వ్యవసాయంలో భాగంగా గొర్రె పొట్టేల పెంపకం మొదలుపెట్టినాను నేను. అది ఇప్పటికీ 2016 నుంచి చేస్తూ ఆ బెనిఫిట్స్ కూడా తోటలో కూడా ఖర్చులకు వాటికి వీటికి సరిపోని సమయం లోపల నేను మళ్ళీ నాటుకోళ్ళు ప్లస్ బొప్పాయి పంట తీసుకోవడం జరిగింది. ఈ సంవత్సరం బొప్పాయి పంటలో మంచి లాభాలు కూడా అయితే రావడం జరుగుతూ ఉంది. ఇప్పటికీ ఒక పంట ఎట్లా ఉంటుందంటే ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగికి ఏదైతే సాలరీ వస్తుందో అదే పద్ధతిలో బొప్పాయిలో ప్రతి నెల కూడా 1,00,000 నుంచి 1,20,000 రూపాయలు రావడం జరుగుతూ ఉంది. ఈ బెల్లంపల్లిలో కృషి విజ్ఞాన కేంద్రం ఏర్పడిన తర్వాత ఈ రైతులను ఎడ్యుకేట్ చేసే పద్ధతి లోపల ఇక్కడ ఉన్న సైంటిస్టులంతా కూడా మంచి ఒక సైంటిస్ట్ గ్రూప్ ఏర్పడింది. వీళ్ళంతా కూడా మా తోటలకు రావడము, డిఫరెంట్ క్రాప్స్ వేయాలని చెప్పడం ద్వారా కూడా మాకు అనేకమైన లాభాలు జరుగుతూ ఉన్నాయి. ఈ నేను వేసిన బొప్పాయి పంట కూడా వీళ్ళ సహకారంతో వేయడం జరిగింది.
ఏ రోజైనా కూడా ప్రతి ఏ సమస్య వచ్చినా కూడా ఒక ఫోటో పెట్టినా కూడా ఏం చేసినా కూడా మొక్క యొక్క వీక్నెస్ చెప్పినా కూడా దానికి ఏ మందులు వాడాలా ఎట్లా చేయాలని చెప్పేసి ఎప్పటికప్పుడు వీళ్ళు సలహాలు ఇస్తూ ఉన్నారు మాకు ఇక్కడ. ఇట్లాంటి సిస్టమ్ ద్వారా మాకు అనేకమైన లాభాలు జరుగుతూ ఉన్నాయి. గత 5 సంవత్సరాలుగా మేము ఆర్గానిక్ చేస్తున్నాం. దీనిలో భాగంగా ఏకలవ్య ఫౌండేషన్ వాళ్ళు మాకు మార్గదర్శనం చేస్తూ ఎఫ్పిఓను కూడా హాజీపూర్లో స్థాపించడం జరిగింది. తద్వారా 500 మంది రైతులు దాంట్లో మెంబర్స్గా చేరారు. మా ముఖ్య ఉద్దేశం ఆర్గానిక్ వ్యవసాయం చేస్తూ, సేంద్రియ వ్యవసాయం చేస్తూ మిగతా వాళ్ళందరినీ కూడా ప్రోత్సహించాలనే ఉద్దేశంతోనే మేము ఈ రంగంలో దిగాం. వ్యవసాయం అంటే వాస్తవంగా అందరికీ సహాయం చేసేదే ప్రొఫెషన్గా భావించి మేము ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. దానిలో భాగంగా మేము ఈసారి వరి వేసాము, తర్వాత నా పొలంలో పత్తి వేసాను, తర్వాత కంది వేసాను, తర్వాత పసుపు కూడా వేసాను. ఇవన్నీ కూడా మంచి, గతంలో కూడా వేసిన వాటికి కూడా మంచి మార్కెట్ కూడా ఏర్పడింది. అందరూ కూడా మాకు కూడా కావాలని చెప్పేసి అడుగుతున్నారు. దానిలో భాగంగానే మేము పోయిన సంవత్సరం మా దగ్గర పడిన రైస్ అంతా కూడా ఇక్కడ స్థానికంగానే మేము అమ్ముకోగలిగాం. వ్యవసాయంతో పాటు ఆవులను కూడా పెంచడం జరుగుతున్నది. సుమారు గోశాలను కూడా చేయడం జరిగింది. దానిలో ముఖ్య ఉద్దేశం మా స్థానికంగా ఉన్న ఆవులను అప్గ్రేడ్ చేసి మంచి నాణ్యత గల ఆవులను చేర్చాలనే మా ఉద్దేశంతో మేము ముందుకు తీసుకెళ్తున్నాను. దానిలో భాగంగానే థార్పార్కర్ బ్రీడ్, తర్వాత గిర్ బ్రీడ్, వీటిని స్థానిక ఆవులతో క్రాస్ చేయించేసి దాన్ని ఇవాళ స్థానిక ఆవులు కూడా సుమారు 3 నుంచి 6 వరకు లీటర్లు కూడా పాలిచ్చే ప్రయత్నం చేస్తున్నాం. మిగతా రైతులను కూడా దీంట్లో కార్మికులు చేయాలని చెప్పేసి మా ప్రయత్నం. తప్పకుండా మాకు విశ్వాసం ఉంది, వాళ్ళందరూ కూడా మాకు సహకరిస్తున్నారు. సుమారు 500 మంది సభ్యులు ఉన్నారు కాబట్టి తప్పకుండా ఇది రాబోయే రోజుల్లో మంచి ఆర్గానిక్ బెల్ట్గా ఖ్యాతి చెందుతున్నాం. మేము ప్రయత్నం చేస్తున్నాం. దానిలో భాగంగానే కూరగాయలు కూడా మంచి కూరగాయలు ఇవ్వాలని, నాణ్యత గల కూరగాయలు ఇవ్వాలని మా ప్రయత్నం. మంచిర్యాల జిల్లాలో అధికంగా మామిడి తోటలు ఉన్నాయి. అయితే ఇటీవలి కాలంలో చాలామంది రైతులు ప్రకృతి వ్యవసాయంలో వాటిని పెంచుతున్నారు. ఎలాంటి రసాయన మందులు వేయకుండా స్థానికంగా దొరికే వనరులతో సేంద్రియ ఎరువులు తయారు చేసి మొక్కలకు అందిస్తున్నారు. చీడపీడల నివారణకు కషాయాలు, ద్రావణాలు తయారు చేసి వాడుతున్నారు. అలా వాడుతున్న రైతుల అనుభవాలను ఇప్పుడు చూద్దాం. నేను గత 2014 సంవత్సరం నుంచి సుభాష్ పాలేకర్ సిస్టంలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను. 2014 నుంచి దేశీయ వెరైటీస్ అయిన కూజు పటాలియా, మణిపూర్ బ్లాక్ అండ్ పసుపు, మిగతా మా అవసరానికి కూరగాయ విత్తనాలు, ఘనజీవామృతము, జీవామృతము, నియమాస్త్రం, అగ్నియాస్త్రంతో పంటలు పండిస్తూ ఓన్గా మార్కెటింగ్ చేసుకుంటున్నాము. దీంతో భాగంగానే ఏకలవ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో 2019లో మేము హాజీపూర్ ఎఫ్పిసి ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీని స్థాపించి రైతులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ప్రజలు ఆరోగ్యంగా ఉండాలంటే ఫస్ట్ భూమిని కాపాడాలి, ప్రకృతిని కాపాడాలని, ప్రకృతి వ్యవసాయం చేయాలని, సేంద్రియ వ్యవసాయం చేయాలని రైతులను ప్రోత్సహించుకుంటూ మా హాజీపూర్ మండలంలో ఒక 20 మంది రైతులు ప్రకృతి వ్యవసాయం చేస్తూ దేశీ వెరైటీ అయిన వరి వంగడాలే పండిస్తున్నాము. ఇంకా ఇవాళ తీసుకుంటే మొన్న గత సంవత్సరం హైదరాబాద్ నుంచి మేము సేవ్ ఫౌండేషన్ ద్వారా మన గోవింద్ భోగ్, మన చిట్టి ముత్యాలు వెరైటీ కూడా పండించడం జరిగినది. దీంట్లో మేజర్ సమస్య ప్రకృతి వ్యవసాయంలో కలుపు సమస్య ఒకటి, మిగతాది ఎట్లాంటి పెట్టుబడి లేదు. పెట్టుబడి లేని వ్యవసాయం పేరే ZBNF, జీరో బడ్జెట్ నేచర్ ఫార్మింగ్, అంటే పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయము. ప్రతి ఒక్క రైతు మీ అవసరాల కోసం, మీ యొక్క ఆరోగ్యం కోసం, మీ యొక్క భూమి బాగుపడడం కోసం ఓన్లీ 10 గుంటల్లో వరి, 1 గుంటలో కూరగాయలు పండించుకోవాలి. మీ యొక్క ఆరోగ్యం కాపాడు. తర్వాత మీకు ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత, మీకు దాని యొక్క ప్రకృతి వ్యవసాయం తెలిసిన తర్వాత మళ్ళీ మీరు ఇంకా ఎక్కువ పెంచుకోండి, ఇది చేయాలని మేము గత సంవత్సరం కూడా ప్రతి సమ్మర్లో ప్రతి విలేజ్ తిరుక్కుంటూ రైతులను మోటివేషన్ చేయడం జరిగినది. ప్రకృతి వ్యవసాయంలో భాగంగా జీవామృతానికి బదులుగా దీన్ని డైజెస్టర్ అంటారు. ఈ డైజెస్టరు గుజరాత్, అహ్మదాబాద్ నుంచి తీసుకోవడం జరిగింది. దీని కెపాసిటీ వచ్చి 3000 లీటర్లు. దీన్ని వాళ్ళు కల్చర్ ఇస్తారు. దీంట్లో బెల్లము పిండి వేయాల్సిన అవసరం లేదు. యాక్చువల్గా జీవామృతంలో అయితే బెల్లము పిండి వేయాలి. దీనికి బెల్లం పిండి అవసరం లేదు. ఓన్లీ మన దగ్గర కూలిపోయిన పండ్లు కానీ, కాయగూరలు కానీ, ప్లస్ ఆవు మూత్రము, ఆవు పేడ కానీ వేసేస్తే డైలీ అక్కడ 300 లీటర్లు డౌన్ చేసుకోవచ్చు. 300 లీటర్లు అక్కడ
వాటర్ వేసేస్తే 300 బయట వస్తుంది. యాస్టిస్ జీవామృతం లెక్కనే పనిచేస్తుంది. దీంతో ఏంటంటే పెద్ద వ్యవసాయానికి డైలీ 300 లీటర్లు జీవామృతం తీసుకోవచ్చు. ఇది చాలా బాగా పనిచేస్తుంది. మనం ఇంత 3000 లీటర్లు కాకుండా 1000 లీటర్లు కూడా తయారు చేసుకోవచ్చు. అక్కడ గుజరాత్ అహ్మదాబాద్ నుంచి వచ్చి పిడి చేశారు. దీని కాస్ట్ వచ్చి 36,000 రూపాయలు. దీన్ని ఎవరైనా కావాలని కూడా రైతులు మేము ఇక్కడ ఆజీపురి శ్యామసుందరరావు గారి గోశాలలో ఇది ఏర్పాటు చేయడం జరిగింది. ఇది చాలా బాగా జీవామృతం లెక్కనే పనిచేస్తున్నది. ఎందుకంటే జీవామృతానికి అయితే పిండి, బెల్లము, పుట్టమట్టి వేయాలి. దీనిలో ఓన్లీ ఆవు మూత్రం, ఆవు పేడ అండ్ ఇది వేస్టేజ్ కూరగాయలు కానీ పండ్లు కానీ వేసేస్తే డైలీ 300 లీటర్లు వస్తుంది. తీసుకోవడానికి అల్గా ఉంటుంది. కాబట్టి ఆవు లేని కూడా బయట నుంచి తీసుకొచ్చి కూడా వేసుకోవచ్చు. దీనికి పెద్దలు శ్యామసుందరరావు గారు ముందుకొచ్చి ఫస్ట్ మంచిర్యాల జిల్లాలో స్థాపించారు. మామిడి తోటకు ప్రకృతి వ్యవసాయంలో భాగంగా జీవామృతంతో లాస్ట్ 15 రోజుల కిందట ఈ అగ్నియాస్త్రం అని ఇచ్చాము. అగ్నియాస్త్రం తర్వాత ఇది మేము మన మట్టి ద్రావణం ఇస్తున్నాం. మట్టి ద్రావణం అంటే 200 లీటర్లు డ్రమ్ము తీసుకొని అందులో ఒక 190 లీటర్లు నీళ్ళు తీసుకున్నాము. ఒక పుట్టమట్టి, లోపల మట్టి, ఒక 2 ఫీట్ల లోపల మట్టి తీసుకొని బయట నీరకు ఆరబెట్టుకొని దాంట్లో ఒక 500 హాఫ్ కేజీ ఆముదం తీసుకొని 1/2 కేజీ కూకడికాయ రసం తీసుకొని మొత్తం కలిపేసి అది దీంట్లో డ్రమ్ములు వేసి ఇస్తున్నాం. డ్రమ్ములు వేసి ఒక మంచిగా కట్టెతో కలిపేసిన తర్వాత ట్రాక్టర్తో మన మామిడి తోటకు స్ప్రే చేయడం జరిగింది. ఈ యొక్క స్ప్రే చేయడం వల్ల మామిడి తోట చాలా పచ్చగా వస్తుంది. ఇంతకుముందు కూడా గత సంవత్సరం పొలానికి చేసాము, కాయగూరలో చేసుకున్నాము, ప్లస్ మన పొలాలకు చేస్తున్నాము. ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఇది పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయంలో భాగంగా ఇది కూడా ఒక మట్టి ద్రావణం కూడా మేము కూకుడికాయ రసం అని వాడుతున్నాం. చెట్టు పచ్చగా ఉంటుంది. కూరగాయలకు కానీ, పసుపుకు కానీ, పొలానికి కానీ అన్ని రకాల పంటలకు ఇది వాడుకోవచ్చు. ఇది పెట్టుబడి చాలా తక్కువ. దీని యొక్క రిజల్ట్ కూడా బాగుందని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నేను 4 సంవత్సరాల నుండి గోదారిత వ్యవసాయము, పాలేకర్ విధానము పాటిస్తూ చేస్తున్నాను. దానికి గాను నేను దేశవాళీ విత్తనం మాత్రమే తీసుకున్నాను. నేను ఒక్కొక్క సంవత్సరం కూడా ఒక్కొక్క విత్తనం అనేది కూడా చేంజ్ చేస్తాను. ఎందుకంటే దాని యొక్క దిగుబడి, దానిలో ఉన్నటువంటి వాల్యూస్ ఏంది, ఎందుకంటే మన పూర్వీకులు పండించినటువంటి దేశవాళీ విత్తనం గురించి ప్రతి ఒక్కరికి కూడా తెలుసుకోవాల్సిన సందర్భం ఇది. ఎందుకంటే దానిలో రెసిస్టెంట్ పవర్ అనేది కూడా చాలా బాగుంటుంది, గ్లూకోజ్ పర్సెంట్ కూడా తక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క సంవత్సరం కూడా నేను ఇప్పటివరకు కూడా నేను పుంగారు, కాలబట్టి మరియు కృష్ణవ్రీహి ఇలా బ్లాక్ రైస్ అనేది పండించాను. తెలుపు రకాలలో కుజి పటాలియా మరియు సిద్ధసన్నాలు ఇలా ప్రతి ఒక్క సంవత్సరం చేంజ్ చేస్తూ పండిస్తున్నాను. దిగుబడి కూడా చాలా బాగుంది. దానికి గాను నేను దశపర్ణి కషాయము, ఘనజీవామృతము, జీవామృతము, నీమాస్త్రము మరియు ఫ్రూట్ జ్యూసు ఇలాంటి దశల వారీగా స్ప్రే చేస్తూ ఉన్నాను. అంతేకాకుండా ఈ సంవత్సరం నేను కూరగాయలు కూడా స్టార్ట్ చేశాను ఒక నెల రోజుల క్రితం నుంచి. సో మన మట్టుకు కనీసానికి అందరి కాకుండా మన మట్టుకు మనం మొదలు స్టార్ట్ చేసి తర్వాత ఎక్కువ మట్టుకు స్టార్ట్ చేయాలి ప్రతి ఒక్కరు అని కోరుకుంటున్నాను. మితిమీరిన రసాయన ఎరువులు, పురుగు మందుల వాడకం అనర్థాలకు తావిస్తోంది. మట్టిలో సత్తువ తగ్గి సాగుకు మేలు చేసే సూక్ష్మ జీవులు అంతరించిపోతున్నాయి. ఈ క్రమంలో ఖర్చు నానాటికి పెరుగుతూ గిట్టుబాటు దక్కక రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో రైతులు ప్రకృతి సాగు దిశగా ఒక్కో అడుగు ముందుకు వేస్తున్నారు. రైతులందరికీ కూడా మరి ఈ యొక్క సేంద్రియ వ్యవసాయం మీద మరి రైతులందరికీ కూడా అవగాహన కల్పిస్తూ ఈ యొక్క మండలం లోపల మరి రైతులందరినీ కూడా ప్రోత్సహిస్తూ అటు కృషి విజ్ఞాన కేంద్రం వాళ్ళు, ఇటు ఎఫ్పిసి ద్వారా పెద్దలు గోనె శ్యామ్ సుందర్రావు గారు కూడా మరి ఈ యొక్క హాజీపూర్ మండలంలో ఈ సేంద్రియ వ్యవసాయం గురించి ప్రతి ఒక్క రైతును ప్రోత్సహిస్తూ మరి రైతులకు మేము అండగా ఉన్నామని చెప్పుతూ ఈ హాజీపూర్ మండలంలో మరి గత 5 సంవత్సరాల నుండి ఈ యొక్క సేంద్రియ వ్యవసాయం మీద ఒక నిశ్శబ్ద విప్లవంగా ఈ యొక్క సేంద్రియ వ్యవసాయం వైపు చాలా చక్కగా రైతులందరూ కూడా మేము చెప్పిన విధంగా మరి మా యొక్క ఆలోచనలు, సూచనలు పాటిస్తూ రైతులందరూ కూడా ముందుకెళ్లడం జరుగుతుంది. మేము ముఖ్యంగా ఆర్గానిక్ వ్యవసాయం చేయడానికి పబ్లిక్ని మోటివేట్ చేస్తూ మేము కూడా ఆర్గానిక్ ఒక 2 ఎకరాల్లో మైసూర్ మల్లిక వేయడం జరిగింది. ఈ ఆర్గానిక్ ఎందుకంటే ఈరోజు మనకు ఆరోగ్యాలు ఎలా క్షీణిస్తున్నాయి, క్యాన్సర్ వ్యాధి ఎలా అభివృద్ధి చెందుతుంది. ఇవాళ వెనుకట మాకు 30 ఏళ్ళ కింద మంచిర్యాలలో 2 డాక్టర్లు ఉంటే ఇవాళ 300 మంది డాక్టర్లు ఉన్నా మొత్తం హాస్పిటల్స్ ఫుల్ అవుతున్నాయి. అంటే దీనికి ఒకటే రీజన్, ఇది పండించే పంటలో
అందరు కెమికల్ ఎక్కువ యూజ్ చేసి దేవుడు సృష్టించిన భూమిని, నీరును, గాలిని అంతా కలుషితం అయిపోయింది. ఇవాళ మనము చాలా డేంజర్ జోన్లో ఉన్నాము. ఇకనైనా ఈ గాలి, నీరు, దేవుడి సృష్టిని కాపాడాలంటే ఈ ఆర్గానిక్ చేయక తప్పదు. ఏదైతే 1970sలో హరిత విప్లవం ఎలా వచ్చిందో ఇప్పుడు ఆర్గానిక్ విప్లవం ఆరోగ్య రీత్యా రాక తప్పదు. దానిలో భాగంగా మేము కొద్దిగా ముందడిగేసి ఇక్కడ రైతులను ప్రోత్సహిస్తూ ప్రతి ఒక్క మెంబర్ను కూడా ఆర్గానిక్ మళ్లించడం జరుగుతున్నది. ఈ సంవత్సరం చాలామంది రైతులు వారి ఇంటి అవసరం మాత్రం ఆర్గానిక్ పండించుకుంటున్నారు. ఫ్యూచర్లో కూడా మేము వారి దగ్గర నుంచి ఇంకెక్కువ ఇప్పించి ఎక్స్పర్ట్ స్థాయి కూడా తీసుకురావాలనే ఆలోచనలో ఉన్నాము. దిగుబడిలో సేంద్రియ వ్యవసాయం పైన దేశీ విత్తనాలదే ప్రాముఖ్యత. వేరే విత్తనాలు హైబ్రిడ్స్ ఇప్పుడు వచ్చినాయి, మొత్తం హైబ్రిడ్ యుగం, మొత్తం జీన్ మాడిపోయే విత్తనాలు వచ్చినాయి. కానీ దేశీ విత్తనాలే చాలా హెల్తీగా ఆరోగ్యంగా ఉంటాయి. ఇప్పుడు బ్రాయిలర్ కోడికి ఈ తర్వాత మన నాటుకోడికి ఉన్న తేడా ఉంటుంది దేశీ విత్తనాలకు ప్లస్ ఈ హైబ్రిడ్ విత్తనాలకు. గత 8 సంవత్సరాల నుంచి నేను చేస్తున్నాను. చాలా బాగుంది, చాలా సంతోషకరంగా ఉంది. దీనివల్ల వచ్చేసి నాకు ఎకరాన 90,000 నుంచి ₹1,00,000 దాకా నాకు ఇన్కమ్ ఉంది ఒక క్రాప్కి. ఆలోచనకు శ్రమతో కూడిన ఆచరణ తోడైతే విజయ బాటలో పయనించవచ్చు అనడానికి నిదర్శనం ఈ రైతులు. పరిస్థితులకు అనుగుణంగా సాగులో మార్పులు చేసుకుంటూ ముందడుగు వేస్తే ఎలాంటి ఒడిదుడుకులు ఎదురైనా విజయం సొంతమవుతుందనే సూత్రాన్ని వీరు బాగా నమ్మారు. అందుకే తమ క్షేత్రంలో పండ్లు, పప్పులు, చిరుధాన్యాలు, ఇంటి అవసరాలకు ఉపయోగపడేవన్నీ ప్రకృతి విధానంలోనే పండిస్తూ తనతో పాటు వినియోగదారుల ఆరోగ్యాన్ని కాపాడుతున్నారు. మంచి లాభాలను పొందుతూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రకృతి వ్యవసాయంలో భాగంగా మేము వరితో పాటు కూరగాయలు కానీ, పసుపు కానీ, మరియు మా ఆజీపూర్ ఏపీసీ ఉన్నది ఇక్కడ ఆజీపూర్లో. ఆజీపూర్ ఏపీసీ ఆధ్వర్యంలో ఈసారి 25 ఎకరాలు మామిడి కూడా నేచురల్ సిస్టంలో చేస్తున్నాము. ఎందుకంటే ఇక్కడ పక్క మండలం మందమారి కానీ, నెన్నెలు కానీ తీసుకున్నప్పుడు అక్కడ విపరీతమైన కెమికల్ వాడినా కూడా దిగుబడి రావట్లేదు. ఈ యొక్క మామిడి తోటను మేము నేచర్ ఫార్మింగ్ మెథడ్లో చేస్తున్నాం. ఇవాళ సివిఆర్ మెథడ్లో దీనికి మట్టి ద్రావణము, ఆముదము, కూకడకాయ రసం కలిపి స్ప్రే చేస్తున్నాం. ఇంతకుముందు దశపర్ణి కషాయం కొట్టాము, అగ్నియాస్త్రం కొట్టాము. నేచర్ సిస్టంలో పండించి కస్టమర్లకు మంచి మ్యాంగో ఇవ్వాలని మేము ఏదైతే మంచిర్యాల జిల్లాలో 2 సంవత్సరాలు ప్రతి సంవత్సరం 2023, 2024లో సేంద్రియ వ్యవసాయ మేళ పెట్టాము. ఆ సేంద్రియ వ్యవసాయ మేళలో మా ఆర్గానిక్ మామిడికి చాలా డిమాండ్ ఉంది. అందుకోసమే మేము ఈ మ్యాంగోను సేంద్రియ పద్ధతుల్లోనే సుభాష్ పాలేకర్ సిస్టంలోనే పండిస్తున్నాం. నీలగిరి తోటలు వేయడం వల్ల రైతుకి ఎంతో లాభం ఉందండి. ఇది కాగజ్నగర్ పేపర్ మిల్ వారు చెట్లు సప్లై చేశారు. మనము ఎకరానికి 8 ఫీట్ వెడల్పు, 5 ఫీటు పొడవులో ఒక్కొక్క చెట్టు నాటాలి. ఈ నాటిన చెట్లు 2.5 years, 3 yearsకే క్రాప్కి వస్తాయి. దీంట్లో మనం 1 సంవత్సరము తడి వాటర్ ఇస్తే సరిపోతుంది. దీన్ని జంతువులు కానీ ఏవి కానీ దీన్ని మేయము. రైతుకు పెద్ద రోజు కాన్సన్ట్రేషన్ చేసిన అవసరం లేదు. మరి ఈ తోట వలన మనము ఈ గడ్డి ఇది తోట అయితే ఏవైతే సైట్ కొమ్మలు తెంపి ఇదే తోటలో అడుగు భాగంలో వేస్తే ఈ గడ్డి కూడా చచ్చిపోయి అది ఎరువుగా తోటకే ఉపయోగపడుతుంది. ఇది మనకు 2.5 years తర్వాత మనకు ఎకరాకు 2.5 లక్షల రూపాయలు మాకు వచ్చాయి. 2.5 లక్షల 50,000 ఖర్చు పోతే ఎకరాకు 2 లక్షల లాభం దీనికి వచ్చాది. ప్లస్ పబ్లిక్ కూడా ఆక్సిజన్ రిలీజ్ చేస్తాయి. ఇటు పర్యావరణానికి హాని కలిగించవు, ఇటు రైతుకు కూడా లాభంగా ఉన్నది. కనుక ఇది రైతులందరూ దీనిపై దృష్టి పెట్టించి పెంచితే చాలా లాభదాయకం అని చెబుతున్నాను. డ్రాగన్ ఫ్రూట్ అనేది క్యాక్టస్ జాతికి చెందిన ఫ్రూట్. ఇది మన దగ్గర ఎక్కడంటే అక్కడ వస్తుంది. అంటే నేల పర్టికులర్గా ఈ నేల ఆ నేల అని కాదు. అంటే స్పెషల్గా తీసుకోవాలంటే ఇప్పుడు నల్లరేగడి భూములు ఉన్నాయి అనుకోండి. నల్లరేగడి భూములు ఉంటే కొంచెం బెడ్ వేసుకోవాలి.
రైజింగ్ బెడ్ వేసుకొని చేసుకోవాలి. సాధారణంగా మన భారతదేశంలో ఏ ప్రాంతంలోనైనా పెరుగుతుంది. మన తెలంగాణ ప్రాంతంలో అంటే డక్కన్ ఏరియాలో పండుది స్వీట్నెస్ ఎక్కువ వస్తుంది. వేరే ఏరియాల ప్రకారం చూసుకున్నా కానీ మన ఏరియాలో స్వీట్నెస్ ఎక్కువ ఉంది. పర్ ఎకర్ వచ్చేసి 2000 ప్లాంట్స్ వస్తాయి. 500 పోల్స్కి 2000 ప్లాంట్స్, అంటే ఒక్కొక్క పోల్కి 4 ప్లాంట్స్ పెట్టుకుంటాం అన్నట్టు. అది ఏమైందా రింగ్ అండ్ పోల్ మెథడ్. ఈ మెథడ్ చూస్తున్నారు కదా, ఇది రింగ్ అండ్ పోల్ మెథడ్. అది 2 years అంటే 2020లో పెట్టినాం. ఇటువైపు మీరు ఇంకోటి చూసుకుంటే ఇది ట్రెలిస్ మెథడ్. ఈ ట్రెలిస్ మెథడ్లో ఏమవుతుందంటే అదే మనము 1 acreలో డబుల్ ద క్రాప్ పెట్టుకోవచ్చు. డబుల్ క్రాప్ అందులో 2000 ప్లాంట్స్ పెట్టుకుంటే ఇందులో 4000 ప్లాంట్స్ పెట్టుకుంటాం. అంటే ఏరియా మనకు తక్కువనే అవుతుంది, బట్ మన ప్లాంట్స్ పెరుగుతుంది, క్రాప్ పెరుగుతుంది, ఇన్కమ్ పెరుగుతుంది. నేను గత 30 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నా. వ్యవసాయంలో భాగంగా మేము వరి, పత్తి, మిర్చి, తర్వాత మొక్కజొన్న సాగు చేస్తాం. వీటితో పాటుగా మేము ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ కూడా చేస్తాం. మాకు గేదెలు, ఆవులు, మేకలు, గొర్రెలు, కోళ్ళు పెంపకం కూడా ఉంది. వీటితో పాటుగా ఆ వరిలో ఆర్గానిక్ ఫార్మింగ్ కొంత భాగం చేస్తాం. ఆర్గానిక్ ఫార్మింగ్లో మేము ట్రెడిషనల్ వెరైటీస్ అయినటువంటి పాతకాలపు వెరైటీస్ ఒక 40 వెరైటీస్ని మేము గ్రో చేస్తున్నాం. ఈ 40 వెరైటీస్ కూడా గత 3 సంవత్సరాల నుంచి గ్రో చేస్తున్నాం. ఇవి దేని పర్పస్ అంటే మేము సీడ్ బ్యాంక్ పెట్టి పాత విత్తనాలను కాపాడాలనే ఉద్దేశంతో మేము ఈ పాతకాలపు వెరైటీస్ని గ్రో చేస్తున్నాం. మేము ఏంటంటే పత్తి వేస్తాం. పత్తి వేసిన తర్వాత పత్తి తీసేసి నవంబర్లో మొక్కజొన్న వేస్తాం. పత్తి కూడా మేము కొత్త టెక్నాలజీ ఏంటంటే హై డెన్సిటీ ప్లాంటేషన్ వేసినటువంటి సీడ్స్ కాటన్ ఈజీగా తీయడానికి ఈజీగా ఉండటం వల్ల కూలీలు బాగా వస్తున్నారు. రెండోది ఏంటంటే ఈ హై డెన్సిటీ కాటన్ వల్ల నవంబర్ కల్లా పూర్తిగా కాటన్ తీసేస్తాం. దీనివల్ల ఏమవుతుందంటే మాకు నవంబర్లోనే మేజ్ 2వ క్రాప్ మొక్కజొన్న వేయడానికి అవకాశం ఉంది. కాబట్టి మొక్కజొన్న ముందల చేత వేయడం వల్ల మొక్కజొన్నలో దిగుబడులు కూడా ఎక్కువ వస్తున్నాయి. 2-3 సంవత్సరాలు బట్టి బోడగాకర సాగు చేస్తూ ఉన్నాను. 1 సంవత్సరం వేసుకుంటే 2 సంవత్సరాల వరకు మనం సాగు చేసుకోవచ్చు. రైతుకి మే ఆఖరి నుంచి ఆగస్టు వరకు కాపు వస్తుంది. ఆదాయం కూడా రైతుకి అనుకూలంగా ఉంటుంది. ఈ కృషి విజ్ఞాన కేంద్ర వాళ్ళు కూడా మాకు సహకరించి చాలా దాంట్లో ఉన్న మెలకువలు, అలాంటి పెస్టిసైడ్ మందులు ఎట్లా వాడాలి ఏమిటి దాని గురించి కూడా మన అక్కడి నుంచి వచ్చి సలహాలు, సందర్భాలు కూడా ఇస్తున్నారు. దానివల్ల కూడా మనకు రైతులకు బాగా లాభసాటిగా ఉంటుంది. రైతు నేస్తం కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం. हर जोखिम से निकल कर फसल आए, सुरक्षित हो जाए, फसल बीमा से हर किसान अब आत्मनिर्भर हो जाए। अब सूखा पड़े या बाढ़ आ जाए कोई डर नहीं, अब ओले पड़े या कीट पतंगे फसल खा जाए कोई फिक्र नहीं। अब कैसी भी आपदा हमारी फसल पे आ जाए, क्षति होने पर हमारे दावों का उचित भुगतान मिलता है, क्योंकि हमने लिया है प्रधानमंत्री फसल बीमा। बुआई से फसल कटाई तक हर जोखिम का दावा, न्यूनतम प्रीमियम पर अधिकतम भुगतान का वादा। योजना से हर साल जुड़ रहे हैं 5 करोड़ से ज्यादा किसान। अब आपकी है बारी। नजदीकी कृषि कार्यालय, सहकारी समिति, बैंक शाखा, अधिकृत बीमा कंपनी या जन सेवा केंद्र में स्वेच्छा से करा सकते हैं पंजीकरण। फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी किया जा सकता है पंजीकरण। प्रधानमंत्री फसल बीमा योजना, आपकी फसलों का संपूर्ण सुरक्षा कवच। कृषि एवं किसान कल्याण मंत्रालय, भारत सरकार। సరే, ఎవరితోనండి ఇంతగా తెగనవ్వుతూ మాట్లాడుతున్నారు? కిసాన్ కాల్ సెంటర్ విశేషజ్ఞుడితో పంట గురించి సలహా తీసుకుంటున్నాను. పొద్దున సరే, మధ్యాహ్నం కూడానా? కిసాన్ కాల్ సెంటర్ ఉదయం 6 గంటల నుండి రాత్రి 10 వరకు తెరిచే ఉంటుంది. ఆదివారం కూడానా? ఏడాదిలో 365 రోజులు తెరిచుంటుంది. వ్యవసాయ సంబంధిత సమస్యలకి మీ భాషలో వెంటనే సమాధానాన్ని పొందడానికి దేశంలోని ఏ ఫోన్ నుంచైనా జాతీయ హెల్ప్ లైన్ నంబర్ 1800-180-1551 పై సంప్రదించండి. రైతు నేస్తం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. రోజు రోజుకు తగ్గుతున్న సాగు విస్తీర్ణం, పంటల ఉత్పాదకత నేపథ్యంలో సుస్థిర ఆహార, పోషక భద్రత సాధించడంతో పాటు సూపర్ ఎకనామిక్ పవర్గా ఎదిగేందుకు టెక్నాలజీ ఆధారిత వ్యవసాయంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఉద్యాన పంటలు సాగు చేస్తే అధిక దిగుబడులు రావడమే కాకుండా అధిక ఆదాయం వస్తుంది. అయితే ప్రతి సంవత్సరం ఉద్యాన విశ్వవిద్యాలయం చేపట్టిన పరిశోధన, విస్తరణ ఫలితాలను విశ్లేషించుకుంటూ ఉద్యాన అధికారులు, విస్తరణ అధికారులు ఆదర్శ రైతుల అభిప్రాయాలను తీసుకుంటూ శాస్త్రవేత్తలు పరిశోధనలను చేపట్టాలి.
ఎందుకంటే సంప్రదాయ పంటల కంటే 2 రెట్లు ఎక్కువ ఆదాయం ఉద్యాన పంటలు సాగు చేయడం వలన వచ్చే అవకాశం ఉంటుంది. ఎప్పటికప్పుడు వివిధ పంటల్లో వచ్చే సమస్యలను గుర్తించి వాటికి పరిష్కార మార్గాలను ఉద్యాన శాఖ విస్తరణ విభాగం ద్వారా రైతులకు అందే విధంగా చూడాలి. అప్పుడే ఉద్యాన పంటలు లాభసాటిగా మారి రైతుల ఆర్థిక స్థితిగతి మెరుగుపడుతుంది. ఈ విషయంపై మరిన్ని వివరాలు తెలియజేస్తున్నారు శ్రీ కొండా లక్ష్మణ్, ఉద్యాన విశ్వవిద్యాలయం ములుగు ఉపకులపతి డాక్టర్ దండా రాజిరెడ్డి గారు. నమస్కారం. రైతు నేస్తం కార్యక్రమానికి స్వాగతం. ముందుగా ప్రేక్షకులందరికీ రైతు దినోత్సవ శుభాకాంక్షలు. ఇవాల్టి అంశం తెలంగాణ రాష్ట్రంలో ఉద్యాన పంటల పరిశోధన, విస్తరణ మరియు బలోపేతానికి చర్యలు. ఈ అంశం గురించి చర్చించడానికి మనతో ఉన్నారు డాక్టర్ దండా రాజిరెడ్డి, ఉపకులపతి, శ్రీ కొండా లక్ష్మణ్, ఉద్యాన విశ్వవిద్యాలయం ములుగు. నమస్తే సార్. సార్, ముందుగా మీకు కూడా రైతు దినోత్సవ శుభాకాంక్షలు సార్. అలాగే మనం ఇవాళ అంశం చూసుకుంటే ఉద్యాన పంటల పరిశోధన, విస్తరణ మరియు బలోపేతానికి చర్యలు. యాక్చువల్గా మన తెలంగాణ రాష్ట్రంలో ఈ కూరగాయల కొరత అనేది చాలా ఉంది సార్. మనం 55% బయట రాష్ట్రాల నుంచి తెచ్చుకుంటున్నాం. అయితే ఈ కొరతని ఎలా అధిగమించవచ్చు అంటారు? ఇప్పుడు 55% మనకు కొరత ఉంది. సో ఈ కొరతను మనం అధిగమించాలి అంటే ఈ ముఖ్యంగా పట్టణాల చుట్టూ దగ్గర ప్రాంతాల్లో ఈ విస్తీర్ణాన్ని పెంచాల్సినటువంటి అవసరం ఉంది, కూరగాయల విస్తీర్ణాన్ని. సో దాంట్లో కూడా ఇప్పుడు ఒక్కొక్కసారి ఈ మన ఏదైతే ఇప్పుడు వాతావరణంలో వస్తున్నటువంటి మార్పుల మూలంగా ఈ అప్పుడప్పుడు వర్షాలు పడటం, బెట్ట పరిస్థితులు రావటం మూలంగా కూడా ఈ దిగుబడి, పంటల దిగుబడిపై, కూరగాయల పంటల దిగుబడిపై చాలా ప్రభావం పడుతుంది. సో ఈ రెండింటిని కూడా దృష్టిలో పెట్టుకొని మనం ఒక ప్రణాళిక తయారు చేయడం అనేది మేము చేస్తూ ఉన్నాము. ఎందుకంటే ఇప్పుడు మనకు ఏరియా పెంచడమే కాకుండా ఏరియా ఎక్కువ పెంచేటువంటి అవకాశాలు తక్కువ. ఎందుకంటే ఎక్కువ పెంచితే మళ్ళీ దిగుబడి పెరిగితే అది కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఎక్కడైతే అవకాశాలు ఉన్నాయో, ఇప్పుడు హైదరాబాద్ చుట్టూ ఎంత అవసరం ఉంటుంది, కరీంనగర్ చుట్టూ ఎంత అవసరం ఉంటుంది, వరంగల్ చుట్టూ ఎంత అవసరం ఉంటుంది. సో ఆ విధంగా ఆ ఏరియాలో మనం వీటిని పెంచి, ఏరియాస్ పెంచి దానికి అనుగుణంగా ఈ స్టోరేజ్ ఫెసిలిటీ అలాగే ఈ కోల్డ్ స్టోరేజ్ ముఖ్యంగా. సో దాంట్లో కూడా చిన్న చిన్న, పెద్దగా కాకుండా చిన్న రైతులకు అందుబాటులో ఉండే విధంగా ఈ స్టోరేజ్ ఫెసిలిటీస్ మనం క్రియేట్ చేసి, సో దాంట్లో కూడా ఏమన్నా టెక్నాలజికల్గా మనం ఇంకేమైనా షెల్ఫ్ లైఫ్ పెంచడానికి, ఒకవేళ మామూలుగా బయటనే ఉంచితే ఒక 5-6 రోజుల వరకు షెల్ఫ్ లైఫ్ పెంచడానికి కూడా అవకాశం ఉన్నటువంటి అంశాల మీద దృష్టిలో పెట్టుకొని, సో ఈ ఇందులో ఇంకొక ఏమవుతుందంటే ఈ మిడిల్ మ్యాన్ మూలంగా కూడా ధరలు పెరుగుతూ ఉన్నాయి. డెఫిసిట్ ఉన్నప్పటికీ కూడా డెఫిసిట్లో మనం కొంత అడ్జస్ట్ చేసుకోవచ్చు. కానీ అయినప్పటికీ కూడా ఈ మధ్య దళారులు అనేది దీంట్లో చేరుకొని రైతు బాధ కాన్సెప్ట్ అనేటువంటి ఇంతకుముందు ఉన్నటువంటి దాని మీద కూడా అది కూడా మనకు రాకుండా చేసి, సో కాబట్టి ఇప్పుడు విస్తీర్ణాన్ని పెంచడము, అలాగే రౌండ్ ది ఇయర్ మనం అవైలబిలిటీ ఉండటానికి 15-20 రోజులకు ఒకసారి మనం కూరగాయలు విత్తుకోవడము, అది సీజన్లో వస్తుంది. అట్లాగే ఎప్పుడైతే మనకి ఏదైతే వాతావరణంలో ఒడిదొడుకులు వస్తాయో ఆ టైంలో ఏం చర్యలు చేపట్టాలి అన్నటువంటి అంశాల మీద కూడా రైతులకు అవగాహన కల్పించడము. సో ఈ విధంగా ముందుకెళ్ళినట్టు అయితే తప్పకుండా మనం ఇది అధిగమించడానికి అవకాశం ఉంటుంది. ఓకే సార్. అయితే మనకి దేశవ్యాప్తంగా కూడా ఈ ఉద్యాన పంటల ఉత్పత్తి అనేది వ్యవసాయ పంటలను మించిపోతుంది. అయితే మన తెలంగాణ రాష్ట్రంలో ఈ ఉద్యాన పంటల ఉత్పత్తి ఎలా ఉందంటారు అసలు? అంటే మనకు ముఖ్యంగా చూసినట్టయితే మనకు 3 విధాలైనటువంటి పంటలు ఉన్నాయి, 3 రకాలైనటువంటి. ఒకటి పండ్లు, తర్వాత కూరగాయలు, 3 పువ్వులు. సో 4వది సుగంధ ద్రవ్యాలు ఉన్నాయి, కానీ కొంత తక్కువ ఏరియా ఉన్నాయి. సో ఈ 4గిట్లో దృష్టిలో పెట్టుకుంటే మనకు మంచి అనుకూలమైనటువంటి వాతావరణ పరిస్థితి, నేలలు చూసినా, మనకు వాతావరణ పరిస్థితులు, వర్షపాతం చూసినా, ఉష్ణోగ్రతలు చూసినా మనకు చాలా అనుకూలమైనటువంటి ప్రాంతాలు. సో ఇప్పుడు చూస్తే ఇప్పటికైనా ప్రొడక్షన్లో మనం ప్రొడక్టివిటీలో బాగానే ఉన్నాయి, ఇంకా పెంచడానికి అవకాశం ఉంది. సో దాంట్లో ఏమిటంటే ఇప్పుడు ఒక 6% మనం వ్యవసాయంలో ఏదైతే విస్తీర్ణం సాగు చేస్తున్నామో 2 లక్షల చిల్లర ఎకరాలు, సో దాంట్లో 6% నుంచి మనం దాదాపుగా జిఎస్డిపికి, మన రాష్ట్ర స్థూల ఉత్పత్తికి 25% వరకు కాంట్రిబ్యూట్ చేయడం జరుగుతూ ఉంది. అంటే మనలో
ఈ ఉత్పత్తిలో మనం అంత పెద్ద వెనుకబడి ఏం లేము. కాకపోతే ఏంటంటే ఈ అవైలబిలిటీ ఏదైతే ఉందో కన్జ్యూమర్స్కి, సో అవైలబిలిటీ టైంకు రావడానికి, ఈ న్యూట్రిషన్ లోపం లేకుండా ఉండటానికి, సో ఇప్పుడు ఉన్నటువంటి ప్రొడ్యూస్ను అట్లాగే మనం ఏదైతే ప్లాన్ చేస్తూ ఉన్నామో ఆ ప్లాన్లో అవైలబుల్ వచ్చినటువంటి మనకు కూరగాయలు, సో ఈ రెండింటిని మనం కలిపి దాదాపుగా ఇప్పుడు మనకు ఇంతకుముందు మనకు మన ఈ ఇంటర్నేషనల్ ఏజెన్సీ వాళ్ళు ఏం చెప్తారంటే 300 గ్రాముల వరకు సరిపోతుంది పండ్లు కూరగాయలు అన్నీ తినడం. దాన్ని ఇప్పుడు 400 గ్రాములకు చేశారు. సో ఆ 400 గ్రాములు చేయాలంటే ఇప్పుడు 215 గ్రాములు తింటా ఉన్నాం. అంటే 50% ఆల్మోస్ట్ మనకు ఇంకా డెఫిసిట్ ఉంది. సో కాబట్టి చాలా స్కోప్ ఉంది. సో దీంట్లో ఇవి కాకుండా మనకు బై ప్రోడక్ట్స్ వాల్యూ అడిషన్ కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఒక్కొక్కసారి మనకు మార్కెట్లో గ్లట్ వచ్చినప్పుడు సో వాటిని వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్స్ కూడా మన యూనివర్సిటీలో చాలా పెద్ద ఎత్తున మన శాస్త్రజ్ఞులు చేస్తూ ఉన్నారు. సో ఆ దిశగా మనం కొంత రీసెర్చ్ కూడా కొత్త రీసెర్చ్ చేయాలనేటువంటి ఆలోచనతోని ఈ ప్రాసెసింగ్ ఉందో, ఈ వాల్యూ అడిషన్ అట్లాగే పోస్ట్ హార్వెస్ట్ లాసెస్, సో వీటిని తగ్గించి పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీ ప్రాసెసింగ్లో మనం ఎందుకంటే మనకు ఉన్నటువంటి కూరగాయల ఏదైతే ఉన్నాయో పచ్చళ్ళు పెట్టుకోవడం కానివ్వండి అట్లాంటివి మనం ప్రోత్సహించినట్టయితే తప్పకుండా అధిగమించడానికి అవకాశం ఉంటుంది. మన రాష్ట్రం ముందు వరుసలోనే ఉంటుంది. సో దానికి అందులోని మనకి ఇబ్బంది ఉండదు. అంటే మీరు ప్రత్యేకంగా మీరు చేస్తున్న వ్యూహాలు ఇంకేమైనా ఉన్నాయా సార్? ఇవేనా ప్రత్యేకంగా అంటే ఇప్పుడు ఈ మార్కెటింగ్లో కూడా మేము ఆలోచన చేస్తూ ఉన్నాం. ఈ మార్కెటింగ్లో మనం ఏ ఇంటర్వెన్షన్స్ చేస్తే సో దాన్ని ఇప్పుడు కొంతమంది సలహా రైతులు కానీ కొంత మన ఈ సొసైటీలో చెప్పడం ఏంటంటే మాకు ఈ ఏదైతే కూరగాయలు పండిస్తున్నామో దగ్గరలో చిన్న మార్కెట్ యార్డ్ ఏర్పాటు చేయండి, మేము హైదరాబాద్ తెచ్చే బదులు అట్లా కొంత ఖర్చు తగ్గుతుంది, అక్కడికి వచ్చి తీసుకెళ్తారు. ఆ అంశం మీద కూడా నేను ప్రభుత్వం దృష్టికి మన కమిషనర్ ద్వారా మేము తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. సో ఇంకా కూడా ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్ వాళ్ళతో కూడా డిస్కస్ చేసి ఈ మార్కెటింగ్ని ఏ విధంగా ఇంప్రూవ్ చేయాలి, అట్లాగే ఈ రీసెర్చ్లో కొన్ని మన ఇన్స్టిట్యూట్సే కాకుండా ఐఐటి ఢిల్లీ కానివ్వండి, బిట్స్ పిలాని కానివ్వండి, వాటితో కూడా మనం కొంత పరిశోధన అవగాహన ఏర్పరచుకొని సో ఈ సీడాక్ లాంటి లేటెస్ట్ టెక్నాలజీ పర్టికులర్గా సెన్సార్ టెక్నాలజీ, ఈ మన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇవన్నీ మెషిన్ లెర్నింగ్, ఇవన్నీ కొత్త టెక్నిక్స్ ఉపయోగించి మనం ఇది పెంచుకోవడానికి మార్గాలు చూస్తున్నాం. తప్పకుండా ఇందులో సక్సెస్ అవుతాం. ఓకే సార్. అయితే మనకి ఉద్యాన పంటల్లో కొత్త పంటల అభివృద్ధి అనేది బాగా వస్తూ ఉంది ఇప్పుడు. అలాగే రైతులు కూడా ఈ ఉద్యాన పంటల్లో కానివ్వండి లేదంటే కూరగాయల్లో కానివ్వండి హైబ్రిడ్ రకాలని వినియోగిస్తున్నారు. అయితే మన తరపున ఎన్ని రకాలు అనేవి బయటకు వచ్చాయంట? అంటే ఇప్పటి వరకు మన స్టేట్లో కానీ ఇంతకుముందు కంబైన్డ్ స్టేట్లో కానీ సూటి రకాల మీదనే ఎక్కువ పరిశోధన జరిగింది. ఓకే. సో ఇప్పుడు కొంత మనకు హైబ్రిడ్స్ మీద కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కొన్ని లైన్స్ కూడా ముందు వరుసలో ఉన్నాయి. సో ఇంకా దాని మీద మేము దృష్టి ఎక్కువ పెట్టాలన్నటువంటి ఆలోచన. ఇప్పుడు వచ్చినటువంటి అంట్లు కూడా ముఖ్యంగా ఈ గ్రాఫ్టింగ్, వెజిటేబుల్ గ్రాఫ్ట్స్లో గ్రాఫ్టింగ్ ద్వారా దిగుబడి చాలా పెరుగుతుంది. కొన్ని ప్రాంతాల్లో చూస్తే చాలా ఒక 30-40 టన్నులు కూడా వస్తుందనేటువంటి రిపోర్ట్స్ ఉన్నాయి. సో ఆ విధంగా కొత్త టెక్నాలజీని కూడా ఉపయోగించి మనకి ఏదైతే కూరగాయల దిగుబడిని పెంచాలనేటువంటి అంశం మీద కూడా మేము దృష్టి సారిస్తాము. మనకి విద్యార్థుల్లో ఉద్యాన సంస్థల్లో మనకి ఎలాగా ఈ నైపుణ్యత పెంచుకోవడానికి మీరిచ్చేటువంటి సలహాలు? అంటే ఇప్పుడు మేము ఈ స్కిల్లింగ్ అనేది చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. 6th డీన్స్ కమిటీ ఏదైతే రిపోర్ట్ వచ్చిందో స్టూడెంట్స్ కూడా, సో దాంట్లో ఫస్ట్ ఇయర్ చదివిన తర్వాత సర్టిఫికేట్ కోర్సు, సెకండ్ ఇయర్ తర్వాత డిప్లొమా కోర్సు, సో అలాగే ఆ దిశలో ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అవి కాకుండా మన స్టూడెంట్స్, టీచర్స్ ఏదైతే రీసెర్చర్స్ ఉన్నారో వారిని కూడా దీంట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్లో అంటే ఇప్పుడు మన ఫీల్డ్ కానప్పటికీ కూడా మన డొమైన్ నాలెడ్జ్ని వాళ్ళకి ఐటీ ప్రొఫెషనల్స్తో పంచుకొని మన వాళ్ళతోని కొలాబరేటివ్ రీసెర్చ్ చేసి సో ఆ విధంగా కూడా మేము ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. సో దాంతో మనకు ఈ ఏదైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎక్కడైతే కూరగాయలు డెఫిసిట్ ఉంటాయో సడన్గా మనకు మార్కెట్లో అవైలబుల్ ఉండదు. సో ఇట్లాంటి అంశాల మీద ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ మనకు తొందరగా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. దాన్ని ఇమీడియట్ యాక్షన్ తీసుకోవడానికి కూడా ఉంటుంది. అట్లాగే ఇప్పుడు ఈ పంటలో ముఖ్యంగా
రెసిడ్యూస్ అవశేషాలు అనేది ఎక్కువగా ఉంటున్నాయి. ఎందుకంటే ఎక్కువ వీటి మీద పురుగు మందులు చల్లడం, అలాగే బయోస్ చల్లడం, ఇవన్నీ కూడా చాలా విపరీతంగా మన రైతు సోదరులు వాటి మీద వాడి మనకు చాలా నష్టం, అలాగే మన ఆరోగ్యానికి కూడా మంచిగా మనకు ఉపయోగంగా లేకుండా మన ప్రాడ్యూస్ వస్తూ ఉంది. దాని మీద కూడా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మనకు ఎక్కడ ఏం డిసీజ్ వస్తుంది, మనకి ఎంత పురుగు మందు కానీ శిథిలిత మందు కానీ మనం అప్లై చేసుకోవాలి. సో దాన్ని డ్రోన్స్ ద్వారా, సో అట్లాగే కొన్ని పంటలు అయితే అన్మాన్డ్ ట్రాక్టర్స్, సో ఇప్పుడే కొంత సీడాక్ వాళ్ళు దాని మీద దృష్టి సాధించారు, ద్రాక్షపై మన దగ్గర చేస్తామని ముందుకు వచ్చినారు. సో అదే టెక్నాలజీని కూరగాయల్లో కూడా మనకు దాదాపుగా 1.5 మీటర్ 2 మీటర్స్ దాకా ఈ ఏదైతే పంది కూరగాయలు ఉన్నాయో అందులో కూడా ప్రయత్నం చేయాలి అనేటువంటి ఆలోచనతోని ముందుకెళ్తా ఉన్నాం. రైతు నేస్తం కార్యక్రమంలో స్వల్ప విరామం. ఇదిగో నిన్నే. నన్నెందుకు పిలుస్తారు? వెళ్ళి దాంతోటి చెప్పండి. ఎవరితో? అదే మీ మొబైల్ ఫోన్. పొద్దున్న సాయంత్రం పగలు రాత్రి అంటుపెట్టుకుంటారుగా, పైగా కిసాన్ కాల్ సెంటర్ తో మాట్లాడుతున్నా అని అంటారు. ఓహో, అదా సంగతి. అవును, ఏమైంది? ఇప్పుడు మాట్లాడరా? ఇప్పుడు క్షణంలో మాట్లాడిపోతాయి. అలాగా? అవును, ఇప్పుడు ఎక్కువ లైన్లు ప్రత్యేకమైన టెక్నిక్ కారణంగా వ్యవసాయ నిపుణులతో వెంటనే మాట్లాడొచ్చు. ఎప్పుడైనా లైన్ బిజీగా ఉంటే మన సమస్యల్ని ఫోన్ పై రికార్డ్ చేయొచ్చు. వారి నుండి ఫోన్ వస్తుంది, ఇంకా సమస్యకి పరిష్కారం కూడా మెసేజ్ రూపంలో వస్తుంది. ఇదిగో చూడు, వచ్చేసింది. అరేవా, అంటే దీని అర్థం వేచి ఉండక్కర్లేదన్నమాట. అవును, అందుకేనన్నమాట ఈ మధ్య నా మీద అంత ప్రేమ వస్తోంది. వ్యవసాయ సంబంధిత సమస్యలకి మీ భాషలోనే వెంటనే సమాధానం పొందడానికి దేశం మొత్తంలో ఏ ఫోన్ నుంచైనా హెల్ప్ లైన్ నంబర్తో సంప్రదించండి. రైతుల నేస్తం కిసాన్ కాల్ సెంటర్. కార్యక్రమానికి తిరిగి స్వాగతం. అయితే మనకి రాష్ట్రంలో పామాయిల్ సాగు విస్తీర్ణం అనేది భారీగా పెంచేందుకు మనకు గత ప్రభుత్వం కానివ్వండి, ప్రస్తుత ప్రభుత్వం కానివ్వండి ప్రణాళికలు రచిస్తూ ఉన్నాయి. ఈ లక్ష్యాన్ని చేరుకోవడంలో విశ్వవిద్యాలయం పాత్ర ఏమిటంటారు? దీనిపైన అంటే మనకు ఒక రీసెర్చ్ స్టేషన్ ఉంది ఇక్కడ అశ్వాపేటలో. ఓకే. సో దాంట్లో ఇప్పటి వరకు మేము ట్రైనింగ్స్ ఇవ్వటం, అసలు ఈ కొత్త పంట కాబట్టి దాంట్లో ఏ మెలకువలు తీసుకోవాలనేటువంటి అంశాల మీద మా శాస్త్రజ్ఞులు ఎక్కువ దృష్టి సాధించినారు. సో ఇప్పుడు ఏరియా పెంచాలి అంటే దాదాపు 2 లక్షల చిల్లర మనకు ఇప్పుడు ఎకరాల్లో ఈ సాగు వచ్చింది. సో టార్గెట్ చాలా పెద్దగా ఉంది. బట్ దీనికి కొద్దిగా మనకు ఫేజ్ వైజ్గా మనము ముందుకు వెళ్ళినట్లయితే, సో దాంట్లో ఉన్నటువంటి ఇబ్బందులు ఏమిటి, సో ముఖ్యంగా ఏమిటంటే ఈ ఆయిల్ పామ్ వేసినప్పుడు అన్ని ప్రాంతాల్లో కూడా అంతర పంటలు అనేది చాలా ముఖ్యం. ఈ ఆయిల్ పామ్ వేసినప్పుడు అంతర పంటలు ప్లస్ అక్కడ వర్షపాతం ఎక్కువ ఉండాలి, నీటి లభ్యత ఎక్కువగా ఉండాలి. ముఖ్యంగా బోర్ల మీద ఆధారపడకుండా సర్ఫేస్ వాటర్ మీద ఆధారపడే ప్రాంతాల్లో ఈ ఆయిల్ పామ్ మనకు కొద్దిగా ఇంకా ప్రోత్సహించినట్టు అయితే మనకు అంటే ఇది ఎక్కడ కూడా వచ్చినా కానీ కొద్దిగా ప్యాచెస్ లాగా ఒక కంటిన్యూస్గా బ్లాక్లో రావాలి. సో ఎందుకంటే ఐసోలేటెడ్గా వచ్చిందంటే మనకు దానికి హ్యూమిడిటీ ఎక్కువ అవసరం, గాలిలో తేమ. సో కాబట్టి ఒక ఎటెస్టేజ్ వచ్చినట్టు అయితే ఆడ వాతావరణం కూడా కొంత మారటానికి అవకాశం ఉంటుంది. ఏదో నీరు పెట్టగానే వాతావరణం కంప్లీట్గా మారిపోతుంది. సో దానికి అనుకూలమైనటువంటి వెజిటేషన్ కావాలి, అనుకూలమైనటువంటి చుట్టుపక్కల వాతావరణం ఉన్నప్పుడే మనకు దాంట్లో బిల్డప్ అవుతుంది. దాంట్లో కూడా ఇరిగేషన్లో కొంత మనకు ఆ టెక్నాలజీ యాడ్ చేస్తూ ఉన్నారు. సర్ఫేస్ డ్రిప్ కాకుండా కొంత ఎత్తులో పెట్టినట్టయితే ఒక 1/2 మీటర్ 1/2 మీటర్ వరకు హ్యూమిడిటీ పెరగడానికి కూడా చేస్తూ ఉన్నాం. దానిపైన కూడా మేము దృష్టి సాధించాం. సో ఎక్కడైతే ఇమీడియట్ అవసరం ఉందో, ఇమీడియట్గా మనకు ఎక్కడైతే చేయగలమో అక్కడ టార్గెట్ చేస్తూ సబ్సిక్వెంట్గా మిగతా ఏరియాస్ కూడా స్ప్రెడ్ చేసి దాని యొక్క అనుభవాలను మనం దృష్టిలో పెట్టుకొని అంతర పంటలు అనేది చాలా ఇంపార్టెంట్ అందులో. సో ఒకవేళ ఇది నష్టమైన బై ఛాన్స్ మార్కెట్ అంతర పంటల ద్వారా రైతుకు లాభం చేకూరడానికి అవకాశం ఉంటుంది. ఓకే సార్. అయితే మనకి విస్తరణ విద్యలో కృషి విజ్ఞాన కేంద్రాల పాత్ర అనేది చాలా ముఖ్యమైనది. అయితే మనకి రాష్ట్రంలో ఉద్యాన పంటల శాస్త్ర సాంకేతిక నైపుణ్యతని రైతులకు అందించడంలో అంటే ఏ విధంగా కృషి చేస్తున్నారు? ఈ కృషి విజ్ఞాన కేంద్రాల ద్వారా మనకు ఫ్రంట్ లైన్ ఎక్స్టెన్షన్ అంటే మా దగ్గర కొత్త టెక్నాలజీస్ ఏవైతుంటాయో, కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతుల వద్దకు వాటి యొక్క పరిచయం చేసి దాంట్లో మంచితనం ఉన్నట్టు అయితే వాటిని లార్జ్ స్కేల్లో మనం
ప్రమోట్ చేస్తాం. ఓకే. సో ఇక్కడ ఏం చేస్తామంటే మన డిపార్ట్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ కానీ, అగ్రికల్చర్ కానీ, అనిమల్ హస్బెండరీ కానీ వీళ్ళందరినీ కూడా మనం ఇంటిగ్రేట్ చేస్తాం. ఓకే. సో అప్పుడు ఏమవుతుందంటే సక్సెస్ఫుల్ ఏదైతే టెక్నాలజీ ఉంటో సక్సెస్ స్టోరీస్ వాటిని మళ్ళీ రైతుల్లోకి పెద్ద ఎత్తున తీసుకెళ్ళి దానిని మన గవర్నమెంట్ పాలసీలో కూడా దాన్ని ఇంటిగ్రేట్ చేస్తూ చేయాలి యాక్చువల్గా. ఆ విధంగా మనం ఈ కృషి విజ్ఞాన కేంద్రాల ద్వారా కూడా ముందుకు వెళ్తా ఉన్నాం. ఈ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా మనము డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ ఏపీసీ గారిని మేము రిక్వెస్ట్ చేసి వాళ్ళు కూడా చాలా సానుకూలంగా ఉన్నారు. అగ్రికల్చర్ ఏదైతే రైతు వేదికలు ఉన్నాయి, సో రైతు వేదికల్లో కూడా అన్ని టెక్నాలజీస్ పెట్టాలి. ఒక ఏదో అగ్రికల్చరే కాకుండా అగ్రికల్చర్, పశుపోషణ ప్లస్ ఇది మన ఉద్యానవనం. సో దానికి తోడు గృహ విజ్ఞానం కూడా చాలా ముఖ్యం. సో ఇవన్నీ ఇంటిగ్రేట్ చేసినప్పుడే మనకు వ్యవసాయం అంటే ఇవన్నీ కల్పిస్తేనే వ్యవసాయం అవుతుంది. సో ఉద్యానవనం అనేది వ్యవసాయం కాదు, పంటలంటే వ్యవసాయం కాదు. సో కాబట్టి ఇవన్నిటిని మనము ఒక దాని కొరకే ఈ కాన్సెప్ట్ కేవీకే కాన్సెప్ట్. యాక్చువల్ కేవీకే అంటే మినీ యూనివర్సిటీ. సో దాంట్లో అందరు సైంటిస్టులు ఉంటారు. మనకు కావాల్సినటువంటి పశుపోషణకు సంబంధించిన వాళ్ళు ఉంటారు, హార్టికల్చర్కి సంబంధించిన అగ్రికల్చర్కి ఉంటారు, ఇంజనీరింగ్ కూడా ఒకటి ప్రపోజ్ చేశాం. అలాగే వాతావరణ ఆధారమైనటువంటి సలహాల గురించి, వాతావరణం మార్పులు ఎప్పుడో వస్తుంటాయి. సో దాంట్లో ఎప్పటికప్పుడు రైతులు ఏ చర్యలు తీసుకోవాలనేటువంటి అంశాల మీద కూడా మన కృషి విజ్ఞాన కేంద్రాల ద్వారా మనం ముందుకెళ్తా ఉన్నాం. వాడే కాకుండా డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్, హార్టికల్చర్ కూడా వాళ్ళు కూడా చాలా పెద్ద ఎత్తున మనకు సహకరిస్తాం. ఇంకా మనం వాటిని బాగా కోహెసివ్గా చేయాలనేటువంటి ఆల్రెడీ మనం వాళ్ళు కూడా చాలా ముందుకు వచ్చినారు. హార్టికల్చర్ యూనివర్సిటీ కానీ అగ్రికల్చర్ కానీ చేసి ముందుకు తీసుకెళ్ళినట్టే తప్పకుండా మనం రైతుల్లో ఒక ధైర్యం పెంచి, సో ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్ వాళ్ళకి పెంచాల్సినటువంటి అవసరం ఉంది. మందులు తగ్గించాలంటే పర్టికులర్ హార్టికల్చర్లో అవకాశం ఉంది. ఎందుకంటే ఏ పంట వేసినా కానీ దానికి ఆర్గానిక్ మ్యాటర్ చాలా అవసరం, ఆర్గానిక్ కార్బన్. సో కావాలంటే మనకు పశువులు ఎరువు వేయటము, వర్మి కాంపోస్ట్ వేయము, ఏదైనా మనం మంచి మాన్యూర్ వేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఆడ పురుగు మందులు తక్కువ వాడటానికి కూడా అవకాశం ఉంది. సో మనము నేల సంరక్షించుకోవడానికి అవకాశం ఉంది, దిగుబడిని పెంచుకోవడానికి కూడా అవకాశం ఉంది. అలాగే ఉద్యాన పరిశోధన, విస్తరణ, అలాగే ఉద్యాన విద్యలో మన ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఎలా ఉపయోగించుకోబోతున్నారు? ఇంతకుముందు నేను చెప్పినట్టు ఈ రీసెర్చ్లో కూడా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఈ మెషిన్ లెర్నింగ్ అనేది బేసికల్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక పైరుకు ఇంత నీరు కావాలి, ఇంత మన న్యూట్రియంట్స్ కావాలి, ఇంత ఇది కావాలి అని మన పురుగు మందులు కావాలి అన్నప్పుడు దీన్ని ఐడెంటిఫై చేయడానికి అంటే ఇప్పుడు రీసెర్చ్ ఫోకస్ కూడా అంత ఐటీ బేస్డ్, ఫీల్డ్ లెవెల్లో ఐటీ బేస్డ్ చేసి మనం ఐడెంటిఫై చేసి టెక్నాలజీస్ని డెవలప్ చేసినట్టయితే రీసెర్చ్ పరంగా. సో ఎక్స్టెన్షన్ పరంగా మనకేమిటంటే విస్తరణ పరంగా ఈ రైతుల పొలాల్లో ఎక్కడ ఏం జరుగుతుంది అనేటువంటిది మనకు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి కొరకు, వెదర్ ఇట్ ఈస్ త్రూ డ్రోన్సే కానివ్వండి, ఈవెన్ శాటిలైట్ టెక్నాలజీ ద్వారా కూడా శాటిలైట్ ఇమేజెస్ను మనం మన ఫీల్డ్ ఇవి కన్వర్ట్ చేసుకొని సో ఆ లెవెల్లో కూడా మనం చేసి ఈ ఎక్స్టెన్షన్ ద్వారా కూడా మనం చాలా ఖర్చులు తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. సో అట్లాగే ఫాస్ట్గా రీచ్ అవ్వటానికి ఇప్పుడు మనం ఇంతమంది ఉన్న ఈ ఎంతమంది ఊరికొక ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఉన్నా తక్కువే, ఎందుకంటే వ్యవసాయం ఊరంతా వ్యవసాయం కాబట్టి ఈ మనుషులతో చేసే వ్యవసాయం అనేది కాదు. ముందు టెక్నాలజీని ఉపయోగించుకున్న వాడే మంచిగా ఏదో. సో దానికి అనుగుణంగా ఇంకొక ఆలోచన కూడా చేశాను మేము. ఈ మెనీ యూట్యూబ్స్ వస్తూ ఉన్నాయి, ఒక్కొక్కటి ఒక కన్ఫ్యూజన్. సో దీని కాకుండా ఒకటే మనకు యూనివర్సిటీస్, అగ్రికల్చర్ యూనివర్సిటీ, హార్టికల్చర్ యూనివర్సిటీ, వెటర్నరీ యూనివర్సిటీ 3 కలిపి ఒక యూట్యూబ్, ఎవరి సబ్జెక్ట్ వాళ్ళు చెప్పింది అథారిటీ. సో ఆ విధంగా చేయాలనేటువంటి ఆలోచన ఉంది. సో దాని మీద కూడా మేము గవర్నమెంట్తో డిస్కస్ చేస్తాం. సో తప్పకుండా మనం ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు రైతుల్లో కూడా కన్ఫ్యూజన్ ఉండదు. ఒకళ్ళు ఒకటి చెప్తుంటారు, ఒకరు ఇంకొకటి చెప్తుంటారు, వాళ్ళకి ఏది వినాలో అర్థం కాదు.
దానిలో క్లారిటీ అనేది వస్తుంది. ఓకే సార్. అయితే మనకి ఈ ఉద్యాన రైతులకి సాంకేతిక నైపుణ్యాన్ని అందించడంలో ఎటువంటి పద్ధతులు అవలంబిస్తున్నారు? అయితే ప్రత్యేకంగా పంటల వారీగా కానీ లేదా ప్రాంతాల వారీగా కానీ ఏమన్నా సదస్సులు ఏమన్నా నిర్వహిస్తున్నారు? సదస్సులు ఫస్ట్ యాక్చువల్ వైస్ ఛాన్సలర్ ఛార్జ్ తీసుకోగానే అదే స్టెప్లో మేము అదే ఆలోచనలో ఉన్నాం. ఓకే. ఎందుకంటే ఈ ఏదైనా మన దగ్గర చేసి మన ఇంట్లో పెట్టుకుంటే మన ల్యాబ్లో పెట్టుకుంటే కుదరదు. కానీ రైతుల్లోకి వెళ్ళాలి. రైతుల్లోకి వెళ్ళాలి అన్నప్పుడు ఏ పద్ధతులు ఎక్స్టెన్షన్ మెథడ్స్ ఉంటాయి. సో ఆ మెథడ్స్లో వన్ ఈజ్ రైతు సదస్సులు. సో ఆ రైతు సదస్సులు ఏ లెవెల్లో పెట్టాలి అంటే ఇప్పుడు ఇమీడియట్గానైతే జనవరి చివరిలో ఫిబ్రవరి మొదటి వారంలో మా యూనివర్సిటీలో ఒక పెద్ద ఎత్తున ఒక రైతు సదస్సు పెడతాం. సో దానికి తోడుగా మేము ఈ మధ్య తిరిగినప్పుడు ఏమో అనిపించిందంటే నాకు నిన్న కూడా మేము కొంత రైతుల పొలాల్లో అప్పుడు 1-2 విలేజెస్ అడాప్ట్ చేసుకోవడం. సో దాంట్లో ఒక గ్రూప్స్ చేయడం 100 members 200 members మనం షోకేజ్ చేయడం. ఆ విలేజ్ను మనం ఫ్రీ ఫ్రమ్ ఖర్చులు తగ్గించుకొని లాభపడ్డటువంటి ఒక గ్రామంగా ఆదర్శ గ్రామంగా మనం చేయాలనేటువంటి ఆలోచన ఉంది. అది ఆల్రెడీ మేము వర్క్ స్టార్ట్ చేసాం నిన్ననే. అనుకోకుండా ఆ విలేజ్కి వెళ్ళడం, అప్పుడప్పుడే ఒక గ్రూప్ తయారు చేయడం. సో ముందు ఒక ఎఫ్పిఓ కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు, ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్. సో ఆ విధంగా మనం ఫాస్ట్గా విలేజెస్లోకి వెళ్ళాల్సిన అవసరం ఉంది. త్రూ ఐటీ కూడా మనం డిఫరెంట్ మెథడ్స్ ఉపయోగించి మనం ముందుకు వెళ్తే తప్పకుండా వాళ్ళు నేర్చుకుంటారు. మన రైతులు ఏమిట్లో కూడా తక్కువ కాదు. అవును సార్. కాబట్టి డెఫినెట్గా మనం ముందుకు వెళ్ళవచ్చు. ఓకే. అయితే సార్ అధునాతన బయోటెక్నాలజీ కానివ్వండి, నానో టెక్నాలజీ కానివ్వండి, మనకి అటువంటి సాంకేతిక శాస్త్రాలని మన రైతులకి ఎలా చేరవేయచ్చు అంటారు? ఇప్పుడు దాంట్లో అవి ఒక మనకు టూల్స్. ఏది మనకు రైతులకు ప్రతిదానికి ప్రతి విషయం ప్రతి సైన్స్ సంబంధించిన అంశం వాడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. సైన్స్ టెక్నాలజీ కన్వర్ట్ అయ్యి మనం ఏదైతే శాస్త్రపరంగా డెవలప్ చేసింది టెక్నాలజీగా మనం కన్వర్ట్ చేయాలి. సో టెక్నాలజీ లెవెల్లో కన్వర్ట్ అంటే రైతుల పొలాల్లో మనము ట్రై చేయటం. సో దానికి ఎంత ఫాస్ట్గా మనము రీసెర్చ్ చేయగలము, ఇంత పాత పద్ధతి కన్నా ఈ బయోటెక్నాలజికల్ టూల్స్ కానివ్వండి, జీన్ ఎడిటింగ్ కానివ్వండి, ఇవన్నీ అంశాల మీద మనం ఫాస్ట్గా చేసి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెరైటీ ఉంది 7 సంవత్సరాలు పడుతుంది దాదాపు ఒక వెరైటీ జస్ట్ బయటికి రావాలంటే. సో దాన్ని 4 సంవత్సరాలు వచ్చేయడం, 3 సంవత్సరాలు వచ్చేయడం. అట్లాగే ఇంతకుముందు మనం ఒక ఏదైనా డిసీజ్ సంబంధించినటువంటి మనం ఈ మధ్య కాలంలో పేపర్లో కూడా చూస్తాం, ఈ ఫలానా డిసీజ్కి జీన్ ఎడిటింగ్ ద్వారా వచ్చింది. ఆ జీన్ కనెక్టెడ్ జీన్, సో దానిని ఏమైనా మ్యానిపులేట్ చేసినట్టు తీసి ఎడిట్ చేస్తే ఆ యొక్క ఏదైతే మనకు ప్రాబ్లం ఉంటుందో ఆ ప్రాబ్లం ట్రిగ్గరింగ్ జీన్, సో దాన్ని ఎడిట్ చేస్తే అది మన పరిశోధనలో చేస్తాం, ఫాస్ట్గా వస్తుంది. వచ్చిన తర్వాత మనం రైతుల పొలాలకు వెళ్తాం. అంటే అక్కడ ఏమన్నా ఎక్స్పెరిమెంట్ చేస్తారా? ఎక్స్పెరిమెంట్ చేసుకోవాలి. ఎక్స్పెరిమెంట్ ల్యాబ్లో చేసుకోవాలి. ల్యాబ్లో చేసి దాన్ని ఒక వెరైటీ కానీ ఒక హైబ్రిడ్ కానీ డెవలప్ అయిన తర్వాత రైతులకి అంటే ఎంత పొలంలో వాళ్ళు ఆ వెరైటీని ఫస్ట్ అంటే మనకి కొత్త రకం అంటే ఇప్పుడు మనము కొన్ని డిఫరెంట్ ట్రయల్స్ ఉంటాయి మాలో బ్రీడింగ్ లో 3-4 కొన్ని జనరేషన్స్ మనం చేయాల్సి ఉంటుంది. ఆ జనరేషన్స్ ను తగ్గించవచ్చు, పీరియడ్ తగ్గించవచ్చు. కొత్త పద్ధతులు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు 4 ఏళ్ల బదులు 2 ఏళ్ళు, ఎందుకంటే వానాకాలం వ్యవసాయం 3 సీజన్లో కూడా వేయచ్చు కంట్రోల్డ్ కండిషన్స్ లో. సో అట్లాగే ఆ పీరియడ్ తగ్గించి 2-3 క్రాప్స్ ఒకటే సీజన్లో వేస్తే 7-8 సంవత్సరాల బదులు 3 సంవత్సరాలు. సో ఈ విధంగా ఈ పద్ధతి పనికి వస్తుంది అన్నట్టు. ఓకే సార్. అయితే ఉద్యాన పంటల పరిశోధన, విస్తరణ మరియు బలోపేతానికి చర్యలు, వీటి గురించి ఇంకా మీరు రైతులకు ఏమైనా చెప్పదలుచుకున్నారు? సో రైతులు మేము చెప్పేది ఏంటంటే ఒకటే, మనకు వాళ్ళకు రిక్వెస్ట్ అని అనొచ్చు, ఎక్కువ శాస్త్రజ్ఞుల మీద డిపెండ్ కావాల్సినటువంటి అవసరం ఉంది. ఈ డీలర్స్ బేస్డ్ వ్యవసాయం చేస్తే చాలా నష్టపోతున్నారు. సో చెప్తా ఉన్నాను నేను, నా స్వయంగా కూడా ఇంతకుముందు నేను డిఈగా ఉన్నప్పుడు, డిఆర్గా ఉన్నప్పుడు కొన్ని షాపుల దగ్గర ఆపేవాడిని. దూరంగా ఆపి మా వాళ్ళని పంపించి ఈ ఫలానా రోగం వచ్చింది ఏం కొట్టాలి అని మందు అడిగేవాళ్ళు. నేను కొద్దిగా పట్టదు కానీ చెప్తాను. సో చెప్తే ఆ మీద ఏదైతే మేము డిసీజ్ ఆఫ్ పెస్ట్లో పట్టకపోతే దానికి సంబంధం లేనటువంటి మందులన్నీ కూడా వాళ్ళు రాస్తా ఉన్నారు. సో ఆ విధంగా రైట్ డిసీజ్కి, రైట్ పెస్ట్కి రైట్ పెస్టిసైడ్. సో ఆ విధంగా మనము
ఈ రైతులు వాళ్ళ మీద డిపెండ్ కావద్దు. సో అందుకే నిన్న మేము చేసినటువంటి ఆ గ్రూపులో కూడా 150 మెంబర్స్లో మేము ఇచ్చినటువంటి సలహాలను మీరు పాటించండి, వాళ్ళు ఇచ్చినటువంటి సలహాలను పక్కకు పెట్టండి. కొంతమంది అవి కూడా యూజ్ చేసిన వాళ్ళు ఉంటే మనం కంపేర్ చేసుకోవచ్చు. ఆ కంపేర్ చేసుకొని మీకే అర్థమవుతుంది ఒక సీజన్లో 2 సీజన్లో. సో అప్పుడు మన మిగతా రైతులకు కూడా మేము ఇక్కడ చూపించవచ్చు, తీసుకొచ్చి ఇటు వీళ్ళు ఇట్లా చేసిన మనం చూపిస్తాం. అప్పుడు సీయింగ్ ఈజ్ బిలీవింగ్ లాగా అది డెఫినెట్గా మనకు రైతులకు ఉపయోగపడుతుంది. అలాగే చాలా మంది రైతులు ఏదైనా పంటలో ఒక పురుగులు ఏమన్నా పడినప్పుడు మాకు ఇలా ఉంది అని చెప్పేసి డైరెక్ట్గా వెళ్ళిపోయి ఆ పురుగు షాపులు వాళ్ళని అడిగి ఏదో తెచ్చి పెట్టేస్తుంటారు సార్. వాళ్ళకి అనేది అది తెలియట్లేదు. ఇప్పుడు మీరే చెప్పినట్టుగా కరెక్ట్గా ప్రాబ్లంకి ఆ కరెక్ట్ సొల్యూషన్ అనేది పడకపోవడం వల్ల వీళ్ళు చాలా నష్టపోవాల్సి వస్తుంది. ఇంకొకటి కూడా చేయవచ్చు. ఇప్పుడు ఏదైతే ఇప్పుడు మనకు ఓన్లీ గ్రూప్సే కాకుండా ఫోటోగ్రాఫ్స్ మంచి క్లారిటీ ఫోటోగ్రాఫ్స్ వస్తున్నాయి. అవును, ఆ ఫోటోగ్రాఫ్ కూడా మన సైంటిస్ట్ లో పంపిస్తే వాళ్ళు అడ్వైజ్ ఇస్తారు. ఇప్పుడు ఈ గ్రూప్ ఉన్నది అనుకోండి, అట్లా గ్రూప్ లో పెట్టేస్తే ఆ సైంటిస్ట్ గ్రూప్ లో ఉంటారు. సో దానికి ఇమీడియట్ గా సొల్యూషన్ రాసిస్తాడు. లేకపోతే యాప్ ఉంటుంది, యాప్ ఉంటే ఆటోమేటిక్ ఇది మనకి టాలీ అయినట్టే అంటే ఆటోమేటిక్ గా యూ విల్ గెట్ ది రిప్లై. అవును. ఇప్పుడు మీరు 2 గ్రామాలని దత్తత తీసుకున్నాము, రైతుల్ని 100 మందికి అట్లా నేర్పిస్తున్నాం అంటున్నారు కదా సార్. ఇప్పుడు మరి ఆ రైతులు వేరే గ్రామాలకు వెళ్ళి మళ్ళీ నేర్పిస్తుంటారా? అట్లాగా నేర్పిస్తారు, వాళ్ళని తీసుకెళ్తాం అవసరం. లేకపోతే వేరే గ్రామాల నుంచి ఆ గ్రామాలు తీసుకొస్తాం. అవును, ఇప్పుడు ఇక్కడ ఫలాని విలేజ్ లో ఇట్లా జరుగుతుంది అన్నప్పుడు అది పెద్ద వస్తారు, చూస్తారు. మరి వాళ్ళు ఏం చేస్తున్నారు, మనం ఏం చేస్తున్నాం, మనం ఎందుకు చేయకూడదు అనేటువంటి ఆలోచన వస్తుంది. సో దీంట్లో ఏమవుతుందంటే నార్మల్గా ఎక్స్టెన్షన్లో మనం ఏదైనా కొత్త టెక్నాలజీని ప్రమోట్ చేసినప్పుడు కొద్దిగా వాళ్ళకు ఒకసారి షాక్ అన్న దీని ఉండాలి, చూసి నమ్మకం అన్న కలగాలి. సో అటువంటిప్పుడే ఇమీడియట్ యాక్సెప్ట్ చేస్తారు టెక్నాలజీని. సో వాళ్ళ యొక్క అవసరాలను బట్టి ఇప్పుడు మనకి ఏదో వాళ్ళకి అవసరం లేని పోయి చెప్తే మనం వినరు. సో ఎవరు మనమైనా అంతే కదా, మనకు అవసరం ఉంటేనే వింటాం. ఆ విధంగా మనము వాళ్ళ సైకాలజీని బట్టి మన ఎక్స్టెన్షన్ ఆ మెథడాలజీ కూడా డిఫరెంట్గా ఉంటుంది. ఏమని అసలు ఏమి వినని వాళ్ళని ఏ విధంగా కన్విన్స్ చేయాలి, మధ్య తరగతి వాళ్ళని ఎలా కన్విన్స్ చేయాలి, పెద్దవాళ్ళని ఎట్లా కన్విన్స్ చేయాలని డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి. ఓకే సార్, తెలంగాణ రాష్ట్రంలో ఉద్యాన పంటల పరిశోధన, విస్తరణ మరియు బలోపేతానికి చర్యలు, ఈ అంశం గురించి మన రైతు సోదరులకు చాలా చక్కగా వివరించారండి. ధన్యవాదాలు. ఈ అంశం గురించిన మరింత అదనపు సమాచారం కోసం సంప్రదించవలసిన చిరునామా డాక్టర్ దండా రాజిరెడ్డి, ఉపకులపతి, శ్రీ కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయం, ములుగు. ఫోన్ నంబర్ 9988625220. ఫోన్ నంబర్ మరొకసారి 9988625220. 24/12/2024 మంగళవారం సాయంత్రం 6 గంటలకు ప్రసారం కానున్న రైతు నేస్తం కార్యక్రమంలోని అంశం మామిడి, జామ మరియు ఇతర పండ్ల జాతులలో ప్రస్తుత సమయంలో తీసుకోవలసిన సస్యరక్షణ చర్యలు. పాల్గొన్నవారు డాక్టర్ కె మౌనిక, శాస్త్రవేత్త, ఉద్యాన ఫల పరిశోధనా స్థానం, సంగారెడ్డి. ఇది ఈ రోజు రైతు నేస్తం కార్యక్రమం. మరో చక్కటి రైతు నేస్తం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు భారత వ్యవసాయ మంత్రిత్వ శాఖ మరియు దూరదర్శన్. एक जमाने से कहानी है सुना रही आकाशवाणी.